నా పేరు కామాడి దశరథ. మా మిసెస్ ఎక్స్ కార్పొరేటర్ 25వ వార్డు కామాడి పేట. మరి ఈ రోజు మా అన్న తానా సతీష్ గారికి రాజ్యసభ ఎంపీ సీటు మన ఉమ్మడి అభ్యర్థిగా మన ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం నుండి మరి ఈ రోజున మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో మరి ఈ రోజున రాజ్యసభగా యునానిమస్ గా ఎన్నికైనారు. మరి ఆయనకి కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరి ఈ రోజున ఈ ఎంపీ సీటు వరించిందంటే కారణం గత 5 సంవత్సరాలుగా తానా సతీష్ బాబు గారు ఫౌండేషన్ తో చాలా సేవా కార్యక్రమాలు చేయుచున్నారు మన జిల్లా అంతటా కూడాని. ఏంటంటే పేద విద్యార్థులకు స్కూల్ ఫీజు విషయంలో కానీ బుక్స్ విషయంలో కానీ చాలా తోడ్పాటు అందిస్తున్నారు. అలాగే అనారోగ్యంగా ఉన్న వాళ్ళ పట్ల హాస్పిటలైజేషన్ కి ఖర్చు నిమిత్తం అయినా కూడా ఏ సేవాకార్యం స్కూల్లో వాటర్ లేకపోతే వాళ్ళ మంచినీటి సదుపాయము, ఫర్నిచర్ లేకపోతే ఫర్నిచర్ సదుపాయము, రకరకాల సౌకర్యాలు కూడా ఫౌండేషన్ ద్వారా ఈ రోజున మన తానా సతీష్ బాబు గారు అందిస్తున్నారు. మరి ఆ సేవా కార్యక్రమాల ఆశీర్వచనాలే ఈ రోజున ఎంపీ సీటు వరించిందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ రోజున ఎంపీ సీటు వరించింది కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా ఆయన చేయగలుగుతారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, సేవా సంక్షేమ పథకాలు ఏంటి కూడా మన ఆంధ్రప్రదేశ్ జనాలకు అలాగే మన కాకినాడ జిల్లాకు కూడా మరింత తోడ్పాటు అవుతారు. మరి ఆయన ఇంకా దినదినాభివృద్ధి ఇంకా చెందాలని కోరుకుంటూ నేను ఈ రోజున రేపు ఆదివారం తొలిసారిగా ఈ పదవిని అలంకరించి తొలిసారిగా కాకినాడ విచ్చేస్తున్నారు. మరి ఆయనకి కాకినాడ జిల్లాంతలో కూడా తండోపదండలో చాలా భారీ ఎత్తున స్వాగతం పలకడం జరుగుతుంది. మరి ఈ రోజున కాకినాడ కూడా చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమాలందరికీ కూడా ఆయన బున్నిగారు మాజీ డిప్యూటీ మేయర్ బున్నిగారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుంది. మరి ఆయన అండదండలతో మొత్తం కాకినాడ ప్రజానికం కూడా చాలా ముందుకొచ్చి స్వాగతం పలకడానికి సిద్ధస్తులు అయ్యా అందరూ కూడా ఉన్నారు. కాబట్టి మరి ఒక్కసారి తానా సతీష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పదవిని అలంకరించి వచ్చినందుకు ముఖ్య కారకులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు.